కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని సక్సెస్ కంప్యూటర్స్ కార్యాలయంలో జరిగిన బీసీ కులాల ఐక్య వేదిక సమావేశంలో బద్వేల్ పట్టణంలో బీసీలు సమావేశంలో చిన్న శుభకార్యాలు ఏర్పాటు చేసుకోవడం కోసం అనువైన ప్రభుత్వ స్థలాన్ని ఎకరాకు కేటాయించి భవన నిర్మాణం చేయాలని యు వెంకటరమణ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కోరారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఫూలే ఆశయ సాధన సమితి చైర్మన్ బద్వేల్ గురుమూర్తి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 76 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ జనాభాలో 50% పైగా ఉన్న బీసీలకు నేటికి సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం కోసం బద్వేల్ పట్టణంలో బీసీ భవనం లేకపోవడం బీసీల దురదృష్టకరమన్నారు. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో స్థానిక ప్రజాప్రతినిధులను అనేకసార్లు కలిసి వినతి పత్రాలు సమర్పించినా బీసీల పట్ల చిత్తశుద్ధి కనపరిచి కనీసం ప్రభుత్వ స్థలం కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2016లో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం బీసీ మినిస్టర్ కొల్లు రవీంద్ర ప్రతి జిల్లా మరియు నియోజకవర్గాల్లో బీసీ భవనాలను కట్టించడానికి ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆనాటి అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవి పూర్తి స్థాయిలో అమలు జరగలేదు. బీసీల ప్రభుత్వంగా పేరుగాంచిన తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా బీసీల ఐక్యమత్యం, చైతన్యం, అభివృద్ధి కోసం బీసీ కమ్యూనిటీ భవనాల నిర్మాణం చేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరి ఇటువంటి పరిస్థితులలో ఇప్పటికైనా కానీ మనం బద్వేల్ పట్టణంలో బీసీ భవనానికి కనీసం ఒక 50 సెంట్లైనా, అప్పుడేమో ఎకరా అన్నారు దీంట్లో ఆర్డర్లో, ఇప్పుడు 50 సెంట్లైనా కుంటలో కానీ ఆసుపత్రి పైన తెలుగంగా గేట్లో అటు సైడ్ ఉంది ఒక 30-35 సెంట్లు, అది కానీ మనము సాధించుకోగలిగితే బీసీలకు భవిష్యత్ తరాలకు మనం ఏదైనా చేసిన వాళ్ళం అవుతాం. మన తర్వాత మనం రాబోయేటటువంటి తరాల వాళ్ళకు మనం ఏదైనా చేసినటువంటి వాళ్ళు అవుతాం. అందులో బీసీల పట్ల మంచి సదభిప్రాయంతో ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి బీసీలకు ఏదైనా చేయాలనేటటువంటి లక్ష్యంతో ఉంది కాబట్టి మన అందరం కూడా ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు అనుకూలంగా ఉండేటటువంటి లీడర్లు అందరూ కూడా మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మనకు ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. అది ఎంతో ఒక గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. కనీసం ఈ ప్రభుత్వంలోనైనా మన గురుమూర్తి సార్ గారి ఆధ్వర్యంలో ఒక నిర్మాణాత్మక కమిటీ ఏర్పాటు చేసి ఈ కమిటీలో ప్రతి ఒక్కరు చురుకుగా పాల్గొని